ముఖ్యమంత్రి దావోస్కి వెళ్ళినప్పుడు ఆ రాష్ట్ర ప్రజలందరూ కూడా ఎంతో ఆసక్తితోటి ఆశతోటి ఎదురు చూస్తుంటారు. దావోస్లో ఏ విధంగా పెట్టుబడులు వచ్చినాయి, ఎన్ని పెట్టుబడులు వచ్చినాయి, ఏ విధంగా రాష్ట్రాన్ని ఆయన ప్రజెంట్ చేసిన విధానం ఏ విధంగా ఉంటుందని చెప్పి అందరూ ఎదురు చూస్తున్నారు. తీరా చూసేటప్పటికీ ఆయన దావోస్ నుంచి వచ్చిన తర్వాత ప్రెస్ మీట్లో చెప్పింది ఏంటంటే, దావోస్ అంటే కేవలం పెట్టుబడులు మాత్రమే కాదు, దావోస్ అంటే నెట్వర్కింగు, దావోస్ అంటే కాంటాక్ట్ బిల్డింగు, 10 మందిని కలవడం, అందరితోటి మాట్లాడటం, అందరితోటి కాఫీ తాగడం, అందరితోటి ఫోటోలు దిగి ఆ ఫోటోలు మీడియాకి రిలీజ్ చేసి నేను పలానా వాళ్ళతోటి మాట్లాడాను, పలానా వాళ్ళతో వచ్చేస్తున్నారు, అదిగో వచ్చేస్తున్నారు, ఇదిగో వచ్చేస్తున్నారు అని చెప్పడం కోసమే నేను దావోస్ వెళ్ళానని ఆయన చెప్పగానే చెప్తున్నారు. దావోసు పర్యటన అంతా ఉత్తిత్తు పర్యటనే అని అర్థమైపోయింది, తేటతలం అయిపోయింది. ఆయన ఏం చెప్తున్నారు, పెట్టుబడులు చూడకండి, మీరు కాంటాక్ట్స్ చూడండి, కాంటాక్ట్ బిల్డింగ్ చూడండి, నా నెట్వర్కింగ్ చూడండి అని చెప్తున్నారు. ఈ ప్రెస్ మీట్ ద్వారా ముఖ్యమంత్రి గారిని రాష్ట్ర ప్రజల తరపున 2-3 క్వశ్చన్లు అడగాలదలుచుకున్నాను. మరి మీ నెట్వర్క్ 14 సంవత్సరాలు సీఎంగా చేసి అనేక సార్లు దావోస్ వెళ్ళిన అనుభవం ఉంది కదా మీకు, మరి ఎందుకు మీరు దావోస్లో ఒక్క సింగిల్ MOU కూడా సంతకం ఎందుకు చేయలేదని అడుగుతున్నాను. ఒక మెమోరాండం ఆఫ్ అండర్స్టాండింగ్ ఒక్కటి కూడా మీరు ఎందుకు చేయలేకపోయారని అడుగుతున్నాను. మీ పక్కన తెలంగాణ ముఖ్యమంత్రి, ఇంకొక పక్కన మహారాష్ట్ర ముఖ్యమంత్రి, వాళ్ళు అనేక ఒప్పందాల మీద సంతకాలు చేసి, ఒకరేమో 2 లక్షల కోట్ల ఒప్పందాలు సంతకం చేశారు తెలంగాణ, అదేవిధంగా మహారాష్ట్ర అయితే 6 లక్షలు 7 లక్షల కోట్ల రూపాయల ఒప్పందాలు సంతకాలు చేశారు కదా. మరి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా మీరు ఎందుకు ఒక్క ఒప్పందం మీద కూడా సంతకం చేయలేకపోయారు? అంటే ఆంధ్రప్రదేశ్ని చూసి రావట్లేదా, లేదా మీరు ముఖ్యమంత్రిగా ఉండటం వల్ల ఏ కంపెనీలు కూడా రావట్లేదా? ఎందుకని ఒక్క MOU మీద సంతకం చేయలేదు? రెండవది, ఈ దావోస్ పర్యటన ప్రభుత్వం ఇచ్చిన ఒక ఏదైతే పబ్లిసిటీ ఉందో, ఏదైతే ఒక పెయిడ్ మార్కెటింగ్ చేశారో, సుమారు కేవలం టీవీ ఛానల్స్కే 6 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి పెయిడ్ మార్కెటింగ్ చేశారు కదా ఆంధ్రప్రదేశ్ గురించి, మీ తనడి గురించి. మరి ఇవన్నీ కూడా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి సంబంధించిన డబ్బులే కదా, అనేక జీవోలు ఇచ్చారు కదా. ఎంత పెయిడ్ మార్కెటింగ్ జరిగిండు కూడా దావోస్లో ఒక MOU రాలేదు. అలాగే ఒక కంపెనీ కూడా, ఒక కంపెనీ కూడా మేము ఆంధ్రప్రదేశ్కి వస్తాం, ఆంధ్రప్రదేశ్లో కంపెనీ పెడతాం, ఇంతమందికి ఉపాధి కలిగి చేస్తాం, ఇంత పెట్టుబడులు పెడతాం, ఇన్ని దఫాలుగా మేము పెట్టుబడులు పెడతామని చెప్పి ఒక్కరంటే ఒక్క కంపెనీ కూడా ఎందుకు బహిరంగంగా వాళ్ళ ఒక స్టేట్మెంట్ రూపంలోనో లేదా వాళ్ళ కంపెనీ వెబ్సైట్లోనో ఒక న్యూస్ లెటర్లోనో ఒక న్యూస్ మీట్లోనో కూడా ఎందుకు చెప్పలేకపోయిందని అడుగుతున్నాను. అంటే ఈ దావోస్ పర్యటన అంతా కూడా మీరు
ఏ విధంగా పోర్ట్రై చేసుకున్నారు అంటే, మీ తనయుణ్ణి మీ తదుపరి తర్వాత ముఖ్యమంత్రి లోకేష్ అని చెప్పి పోర్ట్రై చేసుకోవడం కోసం ఈ దావోస్ను ఉపయోగించుకున్నారా అని అనుమానం వస్తుంది. ఇక మూడోది, మీరేం చెప్తున్నారు, మేము 32 మీటింగ్లో పాల్గొన్నామని చెప్తున్నారు. ఒక్కసారి లోకేష్ గారే 37 మీటింగ్లో పాల్గొన్నామని చెప్తున్నారు. మీరైతే చాలా మీటింగ్లో పాల్గొన్నారని చెప్తున్నారు. సరే, 38 మీటింగ్లో పాల్గొన్నాయని ఒకసారి చూస్తే, ఆ 38 మీటింగ్లో 38 కంపెనీలతో మీరు మీట్ అయితే అందులో 20 కంపెనీలు ఇండియాకి చెందిన కంపెనీలే. 8 కంపెనీలు అయితే 20 కాకుండా ఇంకొక 8 కంపెనీలు అయితే ఆ 8 కంపెనీలు కూడా హైదరాబాద్ చెందిన కంపెనీలే. మరి ఇండియాకు సంబంధించిన కంపెనీలు హైదరాబాద్ సంబంధించిన కంపెనీలు కలవడం కోసం మీరంతా కూడా దావోస్ వెళ్ళాలా? ఇదే దావోస్ గురించి అప్పట్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు దావోస్ ఒక్కసారి అప్పటి ముఖ్యమంత్రి మా పార్టీ అధినేత శ్రీ జగన్మోహన్ రెడ్డి గారు వెళ్తే అప్పుడు వచ్చిన పెట్టుబడులు 1,25,000 కోట్ల రూపాయలు, లక్షల కోట్లు పెట్టుబడులు వస్తే ఆ రోజు గ్రీన్ ఎనర్జీ కావచ్చు, మెటల్ తోటి ఒప్పందాలు కావచ్చు, ఇథనాల్ ఫ్యాక్టరీలు కావచ్చు, ఇవన్నీ వస్తే ఆ రోజు మీరు మీ ఈనాడు పేపర్లో రాసింది ఏంటి? దావోస్ వెళ్ళి పెట్టుబడులు తీసుకురాలేరా? పెట్టుబడుల కంటే మీరు వ్యతిరేకమా? మీరు ఎందుకు అప్పటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు దావోస్ వెళ్ళట్లేదని చెప్పి రకరకాలుగా మీరు మీ ఈనాడు పేపర్లో రాసిన కథలు ఇవన్నీ. ఓసోసై దావోస్ మనకెందుకులే, పెట్టుబడులు మనకు వద్దులే అని చెప్పి ఒకసారి అయితే పెట్టుబడుల కోసం దావోస్ వెళ్ళలేరా అని చెప్పి ఇంకొకసారి మీ ఈనాడు పత్రికలో రాసిన వార్తలు ఇవన్నీ కూడా మీ తెలుగుదేశం పార్టీ ఆఫీస్ నుంచి. అదే నోటితోటి మీరు ఈరోజు దావోస్ అంటే పెట్టుబడులు కాదు, దావోస్ అంటే కాంటాక్ట్స్ కోసం, నెట్వర్కింగ్ బిల్డింగ్ కోసం, ఫ్రెండ్షిప్ పెంచుకోవడం కోసం మేము దావోస్ వెళ్తున్నామని చెప్తున్నారు. అంటే మీరు ఏది చెప్పితే అది పత్రికలు రాయాలి, మీరు ఏమి చెప్పితే అది నిజమని చెప్పి పత్రికలు రాసి ప్రజల చేత నమ్మించాలి. ఒకసారేమో దావోస్ పెట్టుబడులు అంటారు, ఒకసారేమో దావోసు నెట్వర్కింగ్లు అంటారు. మరి ఈసారి ఈ దావోస్కి వెళ్ళినప్పుడు నేను చెప్పినట్టు ఒక ఎంఓయూ చేయలేదు, ఒక సింగిల్ కంపెనీ రాలేదు, ఎప్పుడూ లేని విధంగా పెయిడ్ మార్కెటింగు జరగలేదు, ఈసారి జరిగింది. అదేవిధంగా అన్ని కంపెనీల్లో కొన్ని కంపెనీలు ఇండియాకి చెందిన కంపెనీలు, 8 కంపెనీలు అయితే హైదరాబాద్కి చెందిన కంపెనీలు. ఎంత ఘోరం అంటే ఇలా ఫస్ట్ మీటింగ్ దావోస్లో ఫస్ట్ మీటింగ్ ఎవరితో జరిగిందయ్యా అంటే ఒక రియల్ ఎస్టేట్ కంపెనీ స్టోన్ క్రాఫ్ట్స్ అనే కంపెనీ తోటి ఫస్ట్ మీటింగ్ జరిగింది. రియల్ ఎస్టేట్ కంపెనీ, దాని హెడ్ ఆఫీస్ వచ్చి సోమాజిగూడ. దావోస్ వెళ్ళి సోమాజిగూడలో ఉన్న హెడ్ ఆఫీస్ ఉన్న ఒక కంపెనీ తోటి మీటింగ్ జరిగి ఆ మీటింగ్లో ఏం మాట్లాడారంటే 150 ఎకరాల ల్యాండ్ కావాలి మాకు, ఆ 150 ఎకరాల్లో గోల్ఫ్ కోర్స్ పెడతామని చెప్పి మాట్లాడారు. ఇది వీళ్ళ అభివృద్ధి గురించి మాట్లాడేది. మరి ఇదే దావోస్ వేదిక మీద ఎప్పుడూ కూడా ఏ ప్రభుత్వాల నుంచి ఏ ప్రతినిధులు వెళ్ళినా సరే దావోస్లో వెళ్ళినప్పుడు ఆ రాష్ట్ర ఆర్థిక ప్రగతి గురించి, ఇండస్ట్రియల్ పాలసీ గురించి, ఇండస్ట్రియలైజేషన్ గురించి, హ్యూమన్ రిసోర్స్ గురించి, హ్యూమన్ క్యాపబిలిటీస్ గురించి, హ్యూమన్ రిసోర్స్ ఇండెక్స్ గురించి, రెవెన్యూ గురించి మాట్లాడి ఇది మా రాష్ట్రం, ఇది మా స్టేటు, మాకు పెట్టుబడులు పెట్టండి,
మేము మీకు అదిస్తాం ఇదిస్తాం అని చెప్పి అట్రాక్ట్ చేసే విధంగా వాళ్ళ స్పీచ్లు ఉండాలి. మరి ఇదే దావోస్ వేదిక మీద ఈ రాష్ట్ర ఐటీ మినిస్టర్ ఏం మాట్లాడుతున్నారు, ఇండస్ట్రియల్ మినిస్టర్ ఏం మాట్లాడుతున్నారు? మా ఫ్యూచర్ వచ్చి నారా లోకేష్ గారు, మా ఫ్యూచర్ సీఎం వచ్చి నారా లోకేష్ గారు అని చెప్పి ప్రసంగాలు చేస్తున్నారు. చాలా ఆశ్చర్యంగా విచిత్రంగా అనిపిస్తుంది. ఏదైనా ఇంకొక దేశం వెళ్ళినప్పుడు ఆ దేశం వెళ్ళినప్పుడు ఏం చెప్పాలి? మనకున్న స్ట్రెంగ్స్ చెప్పాలి, మనకున్న ఆపర్చునిటీస్ చెప్పాలి, ఏ విధంగా ఇండస్ట్రీస్ని రాబట్టుకోవాలో, వాళ్ళకు కావాల్సిన ఇన్సెంటివ్స్ ఏమిస్తామనేది మనం చెప్పాలి. ఆ చెప్పే విధంగా వాళ్ళని అట్రాక్ట్ చేసుకోవాలి, అట్రాక్ట్ చేసుకొని వాళ్ళని ఇన్వైట్ చేయాలి. అలా మాట్లాడకుండా ఫస్ట్ టైం దావోస్ మీద వీళ్ళు మాట్లాడే మాటలు అంతా రాజకీయపరమైన మాటలు. ఇంతే కాదు, మా సీఎం, నా నెక్స్ట్ సీఎం లొకేషన్ కాదు, అక్కడికి వెళ్ళి కూడా దావోస్ వెళ్ళి కూడా వీళ్ళు మాట్లాడేది ఏంటంటే మా పార్టీ మీద, మా పార్టీ అధినేత మీద, ఈ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి శ్రీ జగన్మోహన్ రెడ్డి గారి మీద అపాసులు పాలుతూ వారిని నిందిస్తూ వారి ప్రసంగాలు ఉన్నాయి. మనం చెప్పవలసింది ఏంటి, మీరు చేస్తుంది ఏంటి అనేది ఒకసారి ప్రజలకు తెలియజేయాలని చెప్తున్నాను. అదేవిధంగా మరి ఈ రాష్ట్ర ప్రభుత్వం, ఈ కూటమి ప్రభుత్వం ఎక్కడికి వెళ్ళినా సరే చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారిని పక్కన పెట్టుకొని వెళ్తూ ఉంటారు కదా. మరి దావోస్ పర్యటనకి ఎందుకు పవన్ కళ్యాణ్ గారిని తీసుకెళ్లేదు? ఆయన రానన్నారా, మీరు రావద్దన్నారా? ప్రజలకు వివరణ తెలియాలి కదా. ప్రజల్లో చాలామందికి ఒక అనుమానం ఉంది, ఎందుకు పవన్ కళ్యాణ్ గారు దావోస్ వెళ్ళలేదని. మరి ఇదే పవన్ కళ్యాణ్ గారు ఇంకొక మాట కూడా మాట్లాడారు. ఏమని మాట్లాడారు? దావోస్ వెళ్తే పెట్టుబడులు వస్తాయా, కోట్లు వేసుకొని అక్కడ ఒక కాన్ఫరెన్స్ రూమ్లో కూర్చుంటే పెట్టుబడులు వస్తాయా అన్నారు. మరి పవన్ కళ్యాణ్ గారు ఇచ్చిన స్టేట్మెంట్కి మీ కౌంటర్ స్టేట్మెంట్ అది లోకేష్ గారా లేకపోతే చంద్రబాబు నాయుడు గారో, మరి పవన్ కళ్యాణ్ గారు చెప్పిన మాటనికి ఏ విధంగా వారు కౌంటర్ ఇస్తారు, కౌంటర్ స్టేట్మెంట్ ఇస్తారు, దాన్ని సమర్థిస్తారా, దాన్ని వ్యతిరేకిస్తారా అనేది చంద్రబాబు గారు అదేవిధంగా లోకేష్ గారు ఈ రాష్ట్ర ప్రజలకి తెలియజేయాలని కోరుకుంటున్నాను. అదేవిధంగా ఈ దావోస్ మీద ఈ రాష్ట్ర ప్రజల తరపున, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరపున ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని ఒకటి కోరుతున్నాను. ఒక వైట్ పేపర్ రిలీజ్ చేయండి, ఒక శ్వేతపత్రం రిలీజ్ చేయండి. దావోస్ మీరు వెళ్ళిన కాడి నుంచి వచ్చిన వరకు ఈ రాష్ట్ర ప్రభుత్వం ఖర్చు పెట్టిన ఖర్చు, అదేవిధంగా మీ మీటింగ్ వివరాలు, ఎన్ని పెట్టుబడులు వచ్చినాయి, ఆ పెట్టుబడులు ఎప్పుడు లోపల వస్తాయి, ఏ విధంగా ఆ పెట్టుబడుల్ని మీరు సమకూరుస్తారు, వాళ్ళు సమకూరుస్తారు, రాష్ట్ర ప్రభుత్వం ద్వారా మీరు ఎటువంటి ప్రామిసెస్ వాళ్ళ కంపెనీలు చేసినాయి అని ఒక శ్వేతపత్రం, ఒక వైట్ పేపర్ రిలీజ్ చేయాలని చెప్పి ఈ పత్రికా విలేకరుల ద్వారా చెప్తాను. ఇక ఈ దావోసు పర్యటన సందర్భంగా ఒకసారి ఈ ఎకనామిక్ డెవలప్మెంట్ బోర్డు పనితీరు చూస్తుంటే, ఎకనామిక్ డెవలప్మెంట్ బోర్డు జనరల్గా ఎలా చేయాలి, ఏం చేయాలని ఆ పని చేయకుండా అంత లైజనింగ్గా ఎవరిని కాంటాక్ట్స్ని బిల్డ్ చేయాలి, ఎవరిని కలపాలి, ఎవరితో ఫోటో దిగాలి, ఎవరు ఫోటో దిగితే ఏ విధంగా పెట్టుబడులు వస్తాయని చెప్పి ప్రజలు నమ్మించున్న విధంగా ఏ విధంగా ఎకనామిక్ డెవలప్మెంట్ బోర్డు పనిచేస్తుందనేది ఒకసారి చూడవచ్చు. ఇవన్నీ కూడా ఈ దావోస్ మీద ప్రజలకు అనేక అనుమానాలు ఉన్నాయి. అనేక అనుమానాలు ఉండమే కాదు, ఈ అనుమానాల మీద ఒక శ్వేతపత్రం కూడా రిలీజ్ చేయాలని చెప్పి మీ అందరి తరపున కోరుతున్నాను. ఇక దావోస్ వెళ్ళటం
చంద్రబాబు నాయుడు గారికి కొత్త కాదు. దావోస్ వెళ్ళటం ఒక్కసారే కాదు, ప్రతిసారి కూడా దావోస్ వెళ్ళారు. ప్రతిసారి కూడా దావోస్ వెళ్ళినప్పుడు వెళ్ళిన అవసరంలో ఒక కొత్త విషయాన్ని చెప్తూ ఉంటారు చంద్రబాబు నాయుడు గారు. ఒక మంచి మంచి టెర్మినాలజీ తోటి, పుస్తకాల్లో అక్కడ యూజ్ చేసే టెర్మినాలజీ తోటి ఒక్కొక్కసారి ఒక్కొక్క టెర్మినాలజీ తోటి చెప్తూ ఉంటారు. ఇప్పుడు ఏదైతే చెప్తున్నారో అప్పుడు ఐటీకి నేనే ఆరాధ్యుణ్ణి, ఇప్పుడు A1కి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్కి నేనే పుట్టించాను దాన్ని అని చెప్తా ఉన్నారు. అప్పుడు ఐటీ పుట్టించింది నేనే, ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పుట్టించింది నేను చెప్తాను. ఈయనే చెప్తున్నారు దావోసు నేను వెళ్ళటం స్టార్ట్ చేసే అందరూ కూడా దావోసు వస్తుండేవారు. నాతో పాటు SM కృష్ణ గారు బెంగళూరు నుంచి వచ్చి పోటీ పడుతూ ఉండేవారు చెప్తారు. మరి SM కృష్ణ గారు పోటీ పడుతుంటే మరి ఐటీ రంగం బెంగళూరులో అంత ముందంజ స్థాయిలో ఎందుకు ఉంది? బెంగళూరుతో పోల్చుకుంటే హైదరాబాద్ ఎందుకు వెనక ఉంది? అది మాత్రం చెప్పరు. నాకు నేనే ముందు, నా తర్వాతే SM కృష్ణ గారు అని మాట్లాడుతూ ఉంటారు. అసలు నేనే దావోస్ను కనిపెట్టాను. దావోస్ వెళ్తే హైదరాబాద్ అంటే ఏ హైదరాబాదు? పాకిస్తాన్ హైదరాబాదా, ఇండియా హైదరాబాదా, ఆంధ్రప్రదేశ్ హైదరాబాదా అని అడుగుతూ ఉండేవారని చెప్తున్నారు. అంటే ప్రపంచ జ్ఞానం తెలిసిన వాళ్ళు, ఇంత నెట్వర్క్ ఉన్నవాళ్ళు హైదరాబాద్ అంటే ఇండియా నుంచి ఒకళ్ళు హైదరాబాద్ నుంచి వచ్చారంటే అతను ఇండియానా కాదా, ఇండియాలో హైదరాబాద్ ఉంటుందో కాదో తెలియని వాళ్ళు కూడా దావోస్కి వచ్చారా ఆ రోజుల్లో? అటువంటి దావోస్కి మీరు వెళ్ళారా? మరి చంద్రబాబు నాయుడు గారు చెప్తుంటే నాకు భలే ఆశ్చర్యంగా అనిపిస్తుంది. నేను దావోస్కి వెళ్ళినప్పుడు హైదరాబాద్ అంటే ఏ హైదరాబాద్ అనేవారు? అంటే పాకిస్తాన్ హైదరాబాద్ అనుకున్నారా ఈయన చూసి? కొంపతీసి ఈయన ఇండియన్ హైదరాబాదే కదా. ఈయన ఇండియన్గా గుర్తించలేదా? నాకు ఒక్కసారి డౌట్ కనిపిస్తుంటుంది. ఈయన దావోస్కి వెళ్ళినప్పుడు ఒక్కసారి ఈ టర్మ్ కాకుండా జగన్ గారి కన్నా ముందు టర్మ్లో 14 to 19 ఏదైతే ఆయన సీఎంగా ఉన్నప్పుడు ఆయన దావోస్ ఒక్కసారి ఏట్ల మీద ఆయన హైలైట్ చేశారో చూద్దాం. 2016లో ఈయన దావోస్కి వెళ్ళినప్పుడు ఆయన దావోస్కి వెళ్ళి 32 MOUల మీద సంతకాలు పెట్టారు. ఒకటి కాదు, రెండు కాదు, 32 MOUల మీద సంతకాలు పెట్టారు 2016లో. పెట్టి అప్పుడు చెప్పింది ఏంటంటే 4,78,000 కోట్ల రూపాయలని ఇన్వెస్టర్లను పట్టుకొచ్చేసాను. ఆంధ్రప్రదేశ్ టూ మచ్గా డెవలప్ అయిపోతుంది, ఇదంతా నా కష్టార్జితం అని చెప్పారు 2016లో. తీరా చూస్తే రియాలిటీ ఏంటంటే 95% MOUలంతా కూడా ఫేక్ MOUలు. 95%. అందులో ఏ మంచి MOU కూడా లేదు. అలా చేశారు. 2017లో మళ్ళీ దావోస్ వెళ్ళారు. దావోస్ వెళ్ళినప్పుడు ఈసారి ఆయన యూజ్ చేసిన వర్డ్ ఆంధ్రప్రదేశ్ని సిలికాన్ వ్యాలీ ఆఫ్ ఇండియా చేస్తాను, నా టార్గెట్ సిలికాన్ వ్యాలీ ఆఫ్ ఇండియా అని చెప్పుకొచ్చారు 2017లో. తెరా చూసుకొచ్చి అప్పుడు ఏం చెప్పారు? ఫిన్టెక్ వ్యాలీని వైజాగ్లో కట్టేస్తున్నాను, 4,550 కోట్ల రూపాయల పెట్టుబడితోటి ఫిన్టెక్ వ్యాలీ వైజాగ్ వస్తుంది, వైజాగ్లో పెట్టుబడులు వస్తున్నాయని చెప్పారు. తెరా చూస్తే ఆ ఫిన్టెక్ వ్యాలీ అనేది ఒక డెడ్ ప్రాజెక్టు. ఆ డెడ్ ప్రాజెక్టులో ఎప్పుడూ కూడా ఫిన్టెక్ వ్యాలీ అనేది హైదరాబాద్ రానే రాలేదు. ఇక 2018 మళ్ళీ దావోస్. ఈసారి ఏమన్నారు? అమరావతిని స్కిల్ హబ్ చేస్తాను, స్కిల్ డెవలప్మెంట్ని మెరుగుపరుస్తాను, స్కిల్ డెవలప్మెంటే మనకంతా కావాలి, ఈసారి ఇదే టర్మ్, ఈసారి మొత్తం ప్రపంచంలో స్కిల్ డెవలప్మెంట్ నడుస్తుంది అని చెప్పారు. తీరా కట్ చేస్తే 371 కోట్లు స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ జరిగింది. ఎప్పుడు ఈయన
దీనికి వెళ్ళినా సరే, దావోస్కి వెళ్ళినా సరే ఒక కొత్త వర్డ్, కొత్త దాన్ని తీసుకొస్తుంటారు. 2017లో కూడా ఇలాగే చెప్పారు, అమరావతిని వరల్డ్ క్లాస్ క్యాపిటల్ సిటీగా తయారు చేస్తున్నాను అని చెప్పి దావోస్లో మాట్లాడుతుంది. ఇన్వెస్టర్లు అందరూ అమరావతి రండి, అమరావతిలో వరల్డ్ క్లాస్ డెవలప్మెంట్ సిటీ చేస్తున్నాను. దానికి పర్యవసానం ఏ విధంగా ల్యాండ్ పుల్లింగ్ చేశారనేది మీ అందరికీ తెలుసు. ఇక 2018-19లో రెన్యూబుల్ ఎనర్జీ గురించి మాట్లాడారు. అదృష్టం కొద్దీ 2019లో గవర్నమెంట్ మారింది కాబట్టి అని మాట్లాడటం లేదు. మరి ఇన్నిసార్లు ఒక్కొక్కసారి వెళ్ళినప్పుడు ఒక్కొక్క విధంగా, ఇప్పుడు వెళ్ళి ఆయన మాట్లాడేది ఏంటి? గ్రీన్ ఎనర్జీ, బ్లూ ఎకానమీ, రెన్యూబుల్ ఎనర్జీ, వీటి గురించి మాట్లాడుతున్నారు. అయ్యా చంద్రబాబు నాయుడు గారు, మీరు మాట్లాడక ముందే జగన్మోహన్ రెడ్డి గారు 2019 నుంచి 2024 వరకు బ్లూ ఎనర్జీస్ గురించి మాట్లాడారు స్వామి. బ్లూ ఎకానమీ గురించి మాట్లాడారు, గ్రీన్ ఎకానమీ గురించి మాట్లాడారు, పోర్ట్స్ మాట్లాడారు. అన్నీ కూడా మీరు చేయలేనివి మేము చేసి చూపించాం. మీరు ఏదైతే గ్రీన్ ఎనర్జీ గురించి చెప్తున్నారో, మేము అదానీ గ్రూప్ వాళ్ళతోటి 60,000 కోట్ల రూపాయలతోటి గ్రీన్ ఎనర్జీ ప్లాంట్ని ప్రభుత్వం భూమి సహకరించి స్టార్ట్ చేయడం జరిగిందయ్యా. అదేవిధంగా 37,000 కోట్ల రూపాయలతోటి గ్రీన్కో సంస్థతోటి గ్రీన్ ఎనర్జీ ప్రాజెక్టు స్టార్ట్ చేయడం జరిగింది వారకల్లో. ఇదే ప్రాజెక్ట్ని ఈ రాష్ట్ర డిప్యూటీ చీఫ్ మినిస్టర్ శ్రీ పవన్ కళ్యాణ్ గారు ఈ ప్రాజెక్ట్ని చూసి, అద్భుతమైన ప్రాజెక్ట్ ఇది, ఒక వేస్ట్ ల్యాండ్లోని, ఒక డ్రైన్ ల్యాండ్లోని ఒక గ్రీన్ ఎనర్జీని ప్రొడక్ట్ చేస్తున్నారు. కొన్ని నెలల్లో విదేశాలకు కూడా మన విద్యుత్తును పంపొచ్చు, మనం ఇంపోర్ట్ చేయొచ్చు అని చెప్పి మన ఈ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి అని కొనియారు. ఆయన మెచ్చుకున్నారు జగన్మోహన్ రెడ్డి గారి చేసిన ప్రాజెక్టు గురించి. ఇప్పుడు ఈ గ్రీన్ ఎనర్జీ గురించి ఇప్పుడు మీరు మాట్లాడుతున్నారు. మేము అదానీ గ్రూప్తో కానీ, గ్రీన్కోతో కానీ, అదేవిధంగా ఓర్వకల్లో కానీ, అదేవిధంగా అచ్యుతాపురంలోని అరవిందో గ్రీన్ ఎనర్జీ ప్రాజెక్ట్స్ అన్నీ కూడా మేము అప్పుడే మాట్లాడాం స్వామి. మాట్లాడటం కాదు, మేము చేసి చూపించాం. అదేవిధంగా ఈరోజు మీరు బ్లూ ఎకానమీ గురించి మాట్లాడుతున్నారు, వాటర్ వేస్ గురించి మాట్లాడుతున్నారు. మనకున్న అదృష్టం, మనకి ఏదైతే కారిడార్ ఉందో, సీ కారిడార్ ఉందో, కోస్టల్ కారిడార్ ఉందో, లాంగెస్ట్ కారిడార్ ఉందని చెప్పి మేము గవర్నమెంట్లోకి రాగానే, ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం గవర్నమెంట్లోకి రాగానే ఫస్ట్ ఫోకస్ మేము పోర్ట్స్ మీద పెట్టాం. మరి మీరు అన్ని సంవత్సరాలు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్నారు, ఎప్పుడూ కూడా మీరు పోర్ట్స్ని డెవలప్ చేసింది లేదు. మేము ఈ పోర్ట్స్, రామాయపట్నం పోర్ట్స్, ఏదైతే సౌత్ బ్రేక్ వాటర్ ఉందో, నార్త్ బ్రేక్ వాటర్ పనులు దాదాపుగా పూర్తి చేసిన ఘనత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీది. ఈ రామాయపట్నం పోర్టుకైతే జడ్జింగ్ కావచ్చు, ఈ పనులన్నీ కూడా పూర్తి చేసిన ఘనత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని. రామాయపట్నంలో 4 బెర్తలు ఉంటే ఏడాదికి $34 మిలియన్ల మెట్రిక్ టన్నుల కార్గోని తీసుకెళ్లిన ఘనత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. మొత్తం రామాయపట్నంలో 19 బెర్తలు చేశాం, 138 బిలియన్ మెట్రిక్ టన్నుల కార్గోని రవాణా లక్ష్యంగా చేసిన ప్రభుత్వం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం. ఇక మచిలీపట్నం పోర్టు 4 బెర్తులను ఏర్పాటు చేశాం. 4 బెర్తుల్లో మొదటి దశ, రెండో దశ, మూడో దశని మొదటి 2 దశలు పూర్తి చేసిన ఘనత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీది.
అదేవిధంగా శ్రీకాకుళం జిల్లాలోని మూలపేటలోని పోర్ట్ నిర్మాణం, ఇది కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ప్రభుత్వంలో శ్రీ జగన్మోహన్ రెడ్డి గారు అప్పుడు చేసిన పని. అదేవిధంగా కాకినాడ గేట్వే పోర్ట్ లిమిటెడ్ పనులు అప్పుడు కూడా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో చేసిన పనులే. ఇలాగా రామాయపట్నం కావచ్చు, మచిలీపట్నం కావచ్చు, మూలపేట కావచ్చు, కాకినాడ కావచ్చు, ఇవన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో చేసినవే. జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో మాట్లాడిన పోర్ట్స్ ఇవి, వాటర్ వేస్, మీరు ఏదైతే బ్లూ ఎకానమీ గురించి మాట్లాడారో ఇవన్నీ కూడా. ఇవి కాకుండా పోర్ట్స్ కాకుండా ఫిషింగ్ హార్బర్స్ మీరు ఎప్పుడూ మాట్లాడినవి మా ప్రభుత్వంలో మేము మాట్లాడి వాటిని 10 ఫిషింగ్ హార్బర్స్ని నిర్మాణ పనులు చేపట్టింది కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారి ఆధ్వర్యంలోనే. ఏదైతే ఫస్ట్ స్టేజ్లో ఉప్పాడ, మచిలీపట్నం, నిజాంపట్నం, జువలదిని ఫిషింగ్ హార్బర్ని పనులు చేపట్టింది జగన్మోహన్ రెడ్డి గారు. అదేవిధంగా జువలదినిలో 88%, అప్పుడు 88% పనులు పూర్తి చేసిన ఘనత జగన్మోహన్ రెడ్డి గారిది. నిజాంపట్నం 75% పనులు పూర్తి చేసింది జగన్మోహన్ రెడ్డి గారి. మచిలీపట్నం, ఉప్పాడ ఇవన్నీ కూడా మొదటి దశలో ఇవన్నీ పూర్తి చేసిన ఘనత జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం. రెండో దశలో బూడిగంట్లపాలెం, పుడిమాడిక, కొత్తపట్నం, వాడరేవు, బీపు తప్ప ఇవన్నీ చేశాం. ఇవి కాక ఫిష్ ల్యాండ్ సెంటర్స్, ఆ ఫిష్ ల్యాండ్ సెంటర్స్ను కూడా ఏర్పాటు చేసిన ఘనత జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం. ఇది బ్లూ ఎకానమీ గురించి మీరు ఇప్పుడు మాట్లాడుతున్నారు. మేము 2019 నుంచి 2024 వరకు పోర్ట్స్ మాట్లాడాం, బ్లూ ఎకానమీ మాట్లాడాం, గ్రీన్ ఎనర్జీ మాట్లాడాం, గ్రీన్ ఎనర్జీ చేసాం. ఇక మీరు ఏదైతే సోలార్ గురించి మీరు మాట్లాడుతున్నారో, రెన్యూబుల్ ఎనర్జీస్ గురించి, ఇంధనం రంగంలో ఎన్ని వేల కోట్లు పెట్టామనేది రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు. జేఎస్డబ్ల్యూ నియో ఎనర్జీ లిమిటెడ్ ద్వారా 3,350 మెగావాట్ల సోలార్ ప్రాజెక్ట్ని ఏర్పాటు చేసింది కూడా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వమే. వైఎస్ఆర్ జిల్లా చక్రాయపేట వద్ద 400 మెగావాట్ల ప్రాజెక్టు, సత్యసాయి జిల్లా ముదిగుంప వద్ద 1050 మెగావాట్లు, అనంతపురం జిల్లా కనగానపల్లి రాప్తాడు దాంట్లో 1050 మెగావాట్లు, బొమ్మన్హాల్లో 850 మెగావాట్లు, ఇవన్నీ కూడా ఏర్పాటు చేసింది జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వమే. ఇవన్నీ కాకుండా సోలార్ ప్రాజెక్టులు కాకుండా విండ్ పవర్ ప్రాజెక్టులు కూడా ఏర్పాటు చేసింది జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం. జేఎస్డబ్ల్యూ నియో ఎనర్జీ లిమిటెడ్ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వమే. అదేవిధంగా సత్యసాయి జిల్లా తలుపుల మండలం పులిగుండ్లపల్లిలో 1000 మెగావాట్ల సోలార్ ప్రాజెక్టు ఏర్పాటు చేయడానికి అగ్రోగ్రీన్ ఇంజనీరింగ్ మేనేజ్మెంట్ ప్రైవేట్ లిమిటెడ్ ఈ విధంగా ముందుకు వచ్చిందో ఇదంతా కూడా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వమే. ఇలా కర్నూలు జిల్లా కావచ్చు, సత్యసాయి జిల్లా కావచ్చు, అనంతపురం జిల్లా కావచ్చు, యాక్రోన్ ఎనర్జీ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ కావచ్చు, ఇవన్నీ కూడా ఒక విండ్ పవర్ కావచ్చు, సోలార్ ప్రాజెక్ట్ కావచ్చు, గ్రీన్ ఎనర్జీ కావచ్చు, బ్లూ ఎకానమీ కావచ్చు, ఇవన్నిటి గురించి కూడా మాట్లాడింది, చేసింది జగన్మోహన్ రెడ్డి గారి. చివరికి మీరు ఎలా అయ్యారంటే జగన్మోహన్ రెడ్డి గారు చేసిన పనులు, జగన్మోహన్ రెడ్డి గారు సాధించిన ప్రగతిని చెప్పుకోవటానికి మీరు దావోస్ వెళ్ళారనే విషయం నాకు అర్థమైంది.
మీరు మాట్లాడే మాటలు గ్రీన్ ఎనర్జీ కావచ్చు, బ్లూ ఎకానమీ కావచ్చు, వాటర్ వేస్ కావచ్చు, సోలార్ కావచ్చు, విండ్ పవర్ కావచ్చు, ఇవన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో ఏర్పాటు చేసినవే. వీటి గురించి మాట్లాడటానికి మీరు దావోస్ వెళ్ళారనే విషయం నాకు అర్థమవుతుంది. ఆఖరికి చంద్రబాబు నాయుడు గారు ఎలా అయ్యారంటే, ఒకప్పుడు చంద్రబాబు నాయుడు గారు అంటే ఆయన చాలా బాగా చెప్పుకునేవారు. నేను CEO ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అని చెప్పుకుంటూ ఉండేవారు ఒకప్పుడు. పాపం ఆఖరికి CEO ఆఫ్ ఆంధ్రప్రదేశ్ నుంచి ఆయన ఏమయ్యారయ్యా అంటే సేల్స్ మ్యాన్ అయిపోయారు. సేల్స్ మ్యాన్ ఆఫ్ జగన్మోహన్ రెడ్డి గారి క్రెడిట్స్, జగన్మోహన్ రెడ్డి గారి ప్రాజెక్ట్స్ అయిపోయారు. జగన్మోహన్ రెడ్డి గారి సాధించిన ప్రాజెక్ట్స్ అన్నింటికి కూడా సేల్స్ మ్యాన్ అవసరం అవుతారు. ఏదైనా సరే ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి దావోస్ లాంటి వెళ్ళినప్పుడు చెప్పవలసింది మన రాష్ట్ర ఆర్థిక ప్రగతి, మన ఇండస్ట్రియల్ పాలసీ, మనం ఏ విధంగా ఇండస్ట్రియల్స్కి ఇన్సెంటివ్స్ ఇస్తున్నాం, ఏ విధంగా వెల్కమింగ్ చేస్తున్నాం, రాష్ట్రంలో పెట్టుబడులు పెడితే ఏ విధంగా మనం రాయితీలు ఇస్తున్నాం, ఎంతమందికి ఉపాధి కల్పనిస్తున్నాం, ఇవ్వబోతున్నాం, ఇవన్నీ కూడా మాట్లాడాల్సిన స్టేజ్ల మీద మీరు మాట్లాడేది ఏంటి? ఈ రాష్ట్రానికి నెక్స్ట్ ముఖ్యమంత్రి ఎవరు ఉండాలి, ఎవరైతే రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయితే బాగుంటుంది, గత 5 సంవత్సరాల్లో జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేశారు, ఎంత మంచి చేసినప్పటికీ కూడా ఆ మంచి చెప్పకుండా ఆ మంచి గురించి మళ్ళీ ఆయన చెప్పిన ప్రాజెక్టుల గురించి మాట్లాడుతుంటారు. కానీ జగన్మోహన్ రెడ్డి గారిని తిడుతూ మా పార్టీ మీద, మా పార్టీ అధ్యక్షుడి మీద బురద చల్లే కార్యక్రమం చేస్తున్నారు. ఈ క్రమంలో ఈ దావోస్ అనేది కొంతకాలం మీకు దావోస్ వెళ్ళే ముందు, దావోస్ తర్వాత, దావోస్ టైం ఇదంతా కూడా మీ ఎలక్షన్ మేనిఫెస్టో మర్చిపోయేటట్టు చేయటం, డైవర్షన్ పాలిటిక్స్ చేయటం, మీరు సూపర్ 6 వాగ్దానాలని అమలు చేయకపోవటం, ఇవన్నీ కూడా మీరేం మాట్లాడలేదు. ఊరికనే ప్రజల డైవర్షన్ని ఎలా చేయాలి, ఏం చేయాలి అని చెప్పి వీళ్ళందరూ కూడా ఒక స్పెషల్ ఫ్లైట్ వేసుకొని స్విట్జర్లాండ్ వెళ్ళి, మళ్ళీ స్విట్జర్లాండ్ వెళ్ళిన తర్వాత మళ్ళీ చెప్పడం అక్కడ ఏమని మీడియా కథనాలు, ఆ కథనాల్లో చాలా చలిగా ఉంది, అద్దం పగిలిపోయింది, అయినా సరే చలిలో ఈయన ముందు నించున్నారు, ఈయన స్టాల్ ఓపెన్ చేశారు, ఈయన స్టాల్ ఓపెన్ చేయగానే అందరూ ఎత్తుక్కుంటూ ఈయన దగ్గరికి వచ్చారు. వాళ్ళు ఎత్తుక్కుంటూ వచ్చారు, పాపం కష్టపడ్డారు. కష్టపడిన దానికి ఒక్క MOU, నేను 1 కాదు 2 కాదు 10 కాదు 30 కాదు అడగట్లేదు, 50 అడగట్లేదు, ఒక్క MOU. ఈ ఒక్క MOU చూపిస్తే ఈ రాష్ట్ర ప్రజలు ఆనందపడతారు కదా, అది మాట్లాడలేదు. ఏ MOU గురించి కూడా మాట్లాడలేదు. మళ్ళీ ఆయన ప్రెస్ మీట్లో చెప్తున్నారు, IT రంగాన్ని నేనే కనిపెట్టాను, నా వల్లే హైదరాబాద్ డెవలప్ అయింది, నా వల్లే సత్యనాదెండ్ల మైక్రోసాఫ్ట్కి వెళ్ళాడు, నా ద్వారా మొత్తం అంతా కూడా చేసిందని చెప్తుంటారు. ఒక్కోసారి చదువుకున్న వాళ్ళంగా ఒక్కోసారి కొంచెం ఆశయం అనిపిస్తూ ఉంటుంది. సత్యనాదెండ్ల ఎప్పుడో 1992లో ఆయన సాఫ్ట్వేర్ ఎంప్లాయీ, 1992లో. 98లో మైక్రోసాఫ్ట్ హైదరాబాద్లో ఆఫీస్ ఓపెన్ చేశారు, 98 అనుకుంటాం, అది టెంపరీ సెంటర్ ఓపెన్ చేశారు. 98లో ఓపెన్ చేస్తే టెంపరీ సెంటరు, 2004లో పర్మనెంట్ బిల్డింగ్ కట్టించింది ఎవరు, పర్మనెంట్ క్యాంపస్ ఇచ్చింది ఎవరు, రాజశేఖర రెడ్డి గారు. 92లో సాఫ్ట్వేర్ ఇంజనీర్కి 98లో టెంపరీ క్యాంపస్ పెట్టిన ప్రముఖులు, నేను సత్యనారాయణలో నేనే సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్ చేశానంటే ఏదన్నా నమ్మటానికి ఏదన్నా అర్థం ఉండాలి కదా. మనం ఏం చెప్పుకోవాలి, సత్యనారాయణలో మనవాడు, తెలుగువాడు, మంచివాడు, మనకి
గర్వపడే వ్యక్తి. తెలుగువాడు ఆ పొజిషన్లో ఉన్నందుకు నేను గర్విస్తున్నాను. ఆయన వల్ల మన తెలుగు రాష్ట్రాలకు ఒక 2 ప్రాజెక్టులు 3 ప్రాజెక్టులు వస్తే మంచిదని చెప్పుకోవాలి తప్ప సత్యనారాయణని మైక్రోసాఫ్ట్ని నేనే చేశాను అని చెప్తున్నారు. మళ్ళీ ఇప్పుడు ఏం చెప్తున్నారు, నేను వాళ్ళని కలిశాను, వీళ్ళని కలిశాను, వాళ్ళతో కాఫీ తాగాను, వీళ్ళతో కాఫీ తాగాను, వాళ్ళు బుక్ ఇచ్చారు, బుక్ ఇచ్చిన తర్వాత బుక్ ఇచ్చింది కరెక్టే, కానీ ఏం చేశారు? వస్తా అన్నారా? ప్రాజెక్ట్ ఇస్తా అన్నారా? ఎంప్లాయ్మెంట్ జనరేట్ చేస్తా అన్నారా? ఈ రాష్ట్ర ప్రభుత్వంగా, ఈ రాష్ట్ర ప్రభుత్వ అధినేతగా మీరు ఏం చెప్పబోతున్నారు అనేది ప్రజలకి వివరణగా చెప్పాలని చెప్పి నేను ఈ సందర్భంగా కోరుకున్నాను. మామూలుగా ఆయన మాటలు జనరల్గా ఎప్పుడూ కూడా దావోస్ వెళ్ళినప్పుడల్లా ఎప్పుడెప్పుడు ఒక్కోసారి ఒక్కొక్క హైలైట్ చేస్తారని చెప్పాను కదా. అందులో భాగంగా గతంలో దావోస్ వెళ్ళిన ప్రతిసారి ఆయన చెప్పింది ఏంటి, వైజాగ్లో మైక్రోసాఫ్ట్ వచ్చేస్తుంది, విప్రో డేటా సెంటర్ వచ్చేస్తుంది, భారీ హార్డ్వేర్ పరిశ్రమలన్నీ వచ్చేస్తున్నాయి, అక్కడికి వచ్చేస్తున్నాయి, ఇక్కడికి వచ్చేస్తున్నాయి, ఆంధ్రాకు అలీబాబా వచ్చేస్తున్నారు, లేకపోతే ఏపీకి ఎయిర్ బస్ వస్తుంది, విమానాలను తయారు చేసే కంపెనీ ఎయిర్ బస్ ఇక్కడే పెడుతున్నారు, లేకపోతే అత్యధిక స్పీడ్తో వెళ్ళే రైల్ని తయారు చేసే కంపెనీ హై స్పీడ్ ట్రైన్ ఫ్యాక్టరీ ఇక్కడే తయారైపోతుంది, ప్లేస్ చూస్తాం ఇదే తయారైపోతుంది, ఎయిర్ బస్ వచ్చేస్తుంది, C-295 395 విమానాలు వచ్చేస్తున్నాయి, ఇక్కడే వచ్చేస్తున్నాం, ఇంకొక ఎయిర్పోర్ట్ వచ్చేస్తుంది, కాకినాడలో సౌదీ రాజు చెప్పాడు కాకినాడ వచ్చేస్తున్నాడు, అరంకో రిఫైనరీ వచ్చేస్తుంది. ఇవన్నీ ఎవరిని మభ్యపెట్టడానికి చెప్తున్నారు? ఒక్కసారి ఎన్నిసార్లు మభ్య పెడతారు ఏ మాటలతోటి? మీకున్న మాటల గారడితోటి రకరకాల కంపెనీలు వచ్చేస్తున్నాయని చెప్తారు. దావోసులు అడుగు పెట్టగానే చెప్పిన మాట ఏంటి? పైనీర్ సంస్థ వచ్చేసింది, 5,000 కోట్ల రూపాయలతోటి పెట్టుబడులు వచ్చేస్తాయని చెప్తున్నారు. నిజంగా మేము ఆనందపడ్డాము, వచ్చేస్తున్నామో పైనీర్ సంస్థ అని. తెర చూస్తే ఒక అమ్మాయి లేదు. కానీ చంద్రబాబు నాయుడు గారి ప్రెస్ మీట్లో అన్ని 1,000 కోట్లే చెప్తున్నారు, ఎక్కడ 100 కోట్లు చెప్పట్లేదు. పోనీ 1,000 కోట్లన్నీ కలిపి ఇన్ని లక్షల కోట్ల పెట్టుబడులు వస్తున్నాయి, పలానా కంపెనీ పలానా చోట పెట్టుబడి పెడుతుంది అని చెప్తున్నారా? వాళ్ళు వస్తున్నారు, వీళ్ళు వస్తున్నారు, వాళ్ళు చేస్తున్నారని చెప్తున్నారు తప్ప ఎటువంటిది కూడా లేదు. ఏది ఏమైనప్పటికీ కూడా ఈ దావోసు పర్యటన వాళ్ళు ఏదో ఒకటి ఉంటుంది, పరస్పరం డబ్బా కొట్టుకునే విధంగా బాబు గారి గురించి లోకేష్ గారు డబ్బా కొట్టడం, లోకేష్ గారి గురించి భర్త గారు డబ్బా కొట్టడం తప్ప పరస్పర డబ్బా, సొర డబ్బా, పరస్పర డబ్బా అని చెప్పి ఒక ప్రముఖులు చెప్పారు. అది తప్ప ఎక్కడా కూడా లేదు. ప్రచార ఆర్భాటాలకు కోట్లు ఖర్చు పెట్టడం తప్ప ఇంకేది లేదు. జగన్ గారి టైంలో వచ్చిన ప్రాజెక్టుల్ని వీళ్ళు ఆపడం తప్ప వేరేది లేదు. జగన్ గారి టైంలో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఉత్తరాంధ్రకి SEZ కావచ్చు, MSME కావచ్చు వచ్చింది ఆపడం. అదేవిధంగా రాయలసీమలో స్టీల్ ప్లాంట్ పెడతానని చెప్పి ప్రముఖ వ్యక్తులు వస్తే వాళ్ళని భయపెట్టి ఏదో ఒక సినీ నటితోటి ఏదో కేసులు పెట్టి ఇది చేసి ఆపడం తప్ప, వచ్చిన వాళ్ళని వెళ్ళగొడుతున్నారే తప్ప కొత్తగా వచ్చిన వాళ్ళని నేను పలానాలు వస్తున్నారనేది తెలియటానికి ఒకరు కూడా ముందుకు రావట్లేదు. ఏది ఏమైనప్పటికీ కూడా ఇప్పటికైనా చంద్రబాబు నాయుడు గారు ఇవన్నీ కూడా ఆపి